హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరీ. సో ఇవాళనైతే నేను ఒక స్పెషల్ లంచ్ ప్లేట్ అయితే రెడీ చేస్తాను. ఇంతకు నేను స్పెషల్ అని ఎందుకన్నా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు మార్నింగ్ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చిళ్ళు మా చెల్లెలు ఇద్దరు వచ్చి. నేనైతే వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఇంటికి రావచ్చు కదా అని చెప్పిన. వాళ్ళైతే మేము రామని ఫోన్ అయితే కట్ చేసినాం. ఆ తర్వాత నాకు సడన్గా వచ్చి నాకైతే సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే వాళ్ళిద్దరూ నా దగ్గరికి అతనులని వాళ్ళిద్దరికి కూడా తెలియదంట, ఒకరికొకరికి తెలియదంట. వాళ్ళిద్దరు ఒకరిని చూసి ఒకరు సర్ప్రైజ్ అయితే నేను వీళ్ళిద్దరిని చూసి సర్ప్రైజ్ అయినా. మొత్తానికి మా Jan 2 అయితే సర్ప్రైజ్ అయిపోయింది. సో మేము ముగ్గురం ఒక కడ కలిసిందంటే ఇంకా ఆ రోజు ఫుల్ హవానే హవా ఉంటుంది. మేము ఎంత మంచిగా కలిసి ఉంటామో అంతే దారుణంగా ఫైటింగ్ చేస్తాం కూడా. సెన్స్ లేని టాపిక్స్ మీద గొడవడు, మంది ముచ్చట్లన్నీ మధ్యలో వేసుకొని గొడవడు, ఇవన్నీ మాకు కామన్. ఇంతకు మీరు కూడా మీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములతో ఇట్లనే ఉంటారా? మేమైతే ఇట్లనే ఉంటాం. ఇదంతా కాదు, మేమైతే నిన్న ఈ లంచ్లో ఏం చేసుకుందామని డిసైడ్ చేయడానికి కూడా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది మా మధ్యలో. ఒకరేమో పులావ్ చేసుకుందామని, ఇంకోలేమో లేదు పనీర్ చేసుకుందామని, స్వీట్ షాప్లోకి వెళ్ళిపోయి కొనుక్కొద్దామని ఒకరు, లేదు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తుంది కదా అని ఇంకొకరు. సో ఫైనల్గా మేము చేసుకున్నది అయితే పనీర్ గ్రేవీ కర్రీ, పనీర్ టిక్కా, దహీ, జీరా రైస్ అండ్ ఫైనల్గా గులాబ్ జామున్ అయితే బయట నుంచి కొనుక్కొచ్చినాం. ఇక్కడికి ఏమైపోలేదు, ఇంకున్నది. ఇప్పటిదాకానైతే ఏమేమి ప్రిపేర్ చేద్దామని ఒక చిన్న ఆర్గ్యుమెంట్, మరి ఇప్పుడు ఏ డిష్ ఎవరెవరు చేయాలో అనేది కూడా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కావాలి కదా మన దగ్గర. నేను కర్రీ చేస్తా అంటే నేను కర్రీ చేస్తా అని, లేదు నువ్వు మంచిగా చెయ్యవు అక్క మంచిగా చేస్తుందని ఇంకొకరు. సో ఫైనల్గానైతే నేనైతే కర్రీ చేసేసిన, ఎందుకంటే నేను పనీర్ కర్రీ కొంచెం మంచిగా చేస్తా. అండ్ జీరా రైస్ అయితే మా పెద్ద చెల్లి చేసింది. అండ్ ఫైనల్గా షాప్కి పోయి గులాబ్ జామున్ అయితే మా చిన్న చెల్లి తీసుకొచ్చింది. సో ఈ విధంగానైతే మా స్పెషల్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. లాస్ట్కి తినేసినాం. మేమైతే ఎప్పుడు ఇంతే, చిన్న వాటికి కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితేనే ఉంటాయి. నిమిషం మీద ఆర్గ్యుమెంట్ అవుతుంది, మళ్ళీ నిమిషం మీదనే కూల్ అయిపోతాం. ఏది ఎట్లున్నా కానీ ఫైనల్గా మేము హ్యాపీగా ఉంటాం ముగ్గురం కలిస్తే. ఎవరికైనా మా ముగ్గురులో ఎవరికైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మేము ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని అయితే సాల్వ్ చేసుకుంటాం. అండ్ ఇది మాకు చిన్నప్పటి నుంచే ఉన్న అలవాటే మాకు ఇది. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే చిన్నదైనా పెద్దదైనా అది నేను సాల్వ్ చేయను పక్కన పెడితే వాళ్ళు ఫస్ట్ వచ్చి నాకైతే చెప్తారు. అండ్ మేము కూర్చొని అయితే దానికి సొల్యూషన్ అయితే వెతుకుతాం. చిన్న ఇష్యూస్ అయితే ఫస్ట్ నా దగ్గరికి రావాలి, అది ఏ ముచ్చటన్నా కానీ మమ్మీ డాడీల దాకానైతే మేము ఎప్పుడు పోనీయం. ఏదో పెద్ద సమస్య వస్తే తప్ప, అంత పెద్ద ఎప్పుడు మాకు రాలే. కానీ ఇప్పటివరకు అయితే అంత మంచిగానే ఉన్నాం, అంత హ్యాపీగానే ఉంటాం మేము ఎప్పుడు. సో ఫైనల్గానైతే మా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే లంచ్ తినేసినాం. ఆ తర్వాతనైతే మళ్ళీ మంచిగా కూర్చొని టీవీ చూసినాం. ఈవినింగ్ అయితే టీ తాగేసి అయితే అట్లా బయటికి పోయి వచ్చి కథం నైట్ మళ్ళీ ఒక మూవీ చూసి అయితే మేము పడుకున్నాం. ఆ నెక్స్ట్ మార్నింగ్ లేసి అయితే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇంతకు మా లంచ్ ప్లేట్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి నాకు. ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.